అబ్బా అలారం వద్దురా అంటే కొన్నారు చెత్తవదవులు. అప్పుడే తెల్లారుజాము 9 అయిందా? తెల్లవారుజాము 9 గంటలకు కాదు బాబు, 5 గంటలకే అవుతుంది. ఇప్పుడు తెల్లారి 10 అయింది. ఎవరో లైట్ వేసింది, తీసేయండి రా, నిద్రపోవాలి. అది లైట్ కాదరా, సన్ లైట్. లేచి రెడీ అయితే కాలేజీకి వెళ్ళి సెకండ్ పీరియడ్ కన్నా అటెండ్ కావచ్చు. అరే లేరా, లే. అటెండ్ కావచ్చు, ఆ పంతులు చెప్పే పాటలు అర్థం కాక చావచ్చు. అమ్మా తులసి, త్వరగా రా. పక్కింటి ఆంటీ వాయిస్, ఆడవాళ్ల వాయిస్ వింటే ఎంతో హాయిగా ఉంటుంది. ఎందుకురా? పనులు తినడానికి. లేచి రెడీ అవ్వంట్రా. అక్క నగ్మ, చెల్లె సిమ్రాన్ ఎంత అదరగొట్టారా, కళ్ళు పేలిపోతారా? ఏం పర్వాలేదు, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ లో బోల్డ్ అని కళ్ళు ఉన్నాయి. బస్ స్టాప్ లో నా బాయ్ ఫ్రెండ్ వెయిట్ చేస్తుంటాడు. త్వరగా పూజ పూర్తి చేసుకుని వెళ్ళాలి. పైగా మార్నింగ్ షో కూడా టైం అవుతుంది. ఏంటే అక్క, కాలేజ్ టైం అవుతుంది అక్క. సరే వెళ్ళు. తులసి అవుట్. భగవంతుడా, ఇంత దరిద్రమైన ఫ్రెండ్స్ ఇచ్చేవాడు స్వామి. నోర్మై, సంతోషించు. నీకు నీలాంటి ఫ్రెండ్స్ ఉండి ఉంటే బ్రతుకంటే భయం వేసి ఎప్పుడో సన్యాసుల్లో కలిసిపోయేవాడివి. రే, మందు సిగరెట్ తాగపోయినా పర్వాలేదు, కనీసం అమ్మాయిలైనా చూడకపోతే సెక్స్ మార్పిడి చేయించుకోవడం బెటర్. లేదంటావా, హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోవడం మంచిది. రై, చెవిటోడు ముందు రహమాన్ మ్యూజిక్ వినిపించడం వేస్ట్. పదండ్రా, పద. రే, ఇక్కడున్న ఐశ్వర్యరాయ్ ఫోటో ఎక్కడరా? నాకేం తెలుసురా, అసలు నాకు నా టెన్షన్. ఆ ఫోటో అక్కడ నుంచి పీకి బాత్రూమ్ లో అతికించాను. బాత్రూమ్ ఐశ్వర్యరాయ్. హై రే, నీ ఫేస్ కి ఐశ్వర్యరాయ్ అంత అవసరమారా? రాబడికి రాబే. హాయిగా ఉందిరా. ఎందుకుండదు, నీకు హాయిగానే ఉంటుంది. ఐశ్వర్యరాయ్కి చిరాగ్గా ఉంటుంది. తప్ప. ఐశ్వర్యరాయ్ ఫోటో బాత్రూమ్ లో ఉంటే పెళ్లి అయ్యేసరికి దేనికి పనికి రాకుండా పోతాను. బా మామా, ఆ డ్రైవర్ ఒకసారి ఇలా ఇవ్వరా. ఏంట్రా ఇది, డ్రైవరా? ఎలకల కొట్టిన చేపల వల్ల ఉందిరా. కొత్త డ్రైవర్ కొనుకొచ్చుగా. వాస్తమ్మా వాస్తు. ఎక్కడ కవర్ చేయాలో ఎక్కడో పెంచాలో కరెక్ట్ గా ఉంటుంది. పైగా సెంటిమెంట్ నాకు బాబు, తర్వాత ఆయింట్మెంట్ రాసుకోవాల్సి వస్తుంది. అయినా ఈ డ్రైవర్ వేసుకొని ఏం కవర్ చేద్దామని అనుకుంటున్నావు? కళ్ళు, ముక్కు, నోరు, పళ్ళు అన్ని కనపడుతున్నాయి కదరా. ఏం కవర్ చేయాలనుకుంటున్నానా చూడరా. ఏంట్రా ఇది, నీకు ఈ డ్రైవరే కరెక్ట్ రా. ఏమయ్యా, ఏంటా కంగారు? బస్ ఆగినప్పుడు మీరు ఆపచ్చు కదా. ఎక్కడ పడితే అక్కడ ఆపటానికి ఇదేమన్నా ఆటో అనుకున్నారా? మేమేం అనుకోవట్లేదు, నువ్వేమని అనుకుంటున్నావా? సోదాపి టికెట్లు తీసుకోండి. తక్కువ మామా. ఏరా, బస్సులో 70 మంది ఉన్నారు, వాళ్ళెవరూ ఊగడం లేదు, నువ్వు మాత్రం ఊతున్నావు. ఏ రోగమా? కదండి, కామన్ గా ఊపడే ఎక్కువ. రేయ్, ఒళ్ళెలా ఉంది? మీ ఊళ్ళండి? చాలా బాగుంది. రేయ్, ఎక్కువ మాట్లాడావంటే పళ్ళు రాలిపోతాయి. హలో, బస్ అన్న తర్వాత ఇవన్నీ కామనే. మీకు నచ్చకపోతే ఏ ఆటోలైనా వెళ్ళండి. ఆటో ఎక్కాలో బస్ ఎక్కాలో మాకు తెలుసురా. పొట్టలో గుద్దారంటే పేగులు పిండి అయిపోతాయి. ఏమండి, కరుణా మల్లేశ్వర్ లాగా బలంగా ఉన్నానని ఏం మాట్లాడి చెల్లుతుంది అనుకుంటున్నారా? బస్ అన్న తర్వాత ఆ మాత్రం ప్రెస్సింగ్లు డాన్సింగ్లు ఉంటాయండి. సర్దుకోవాలండి. సర్దుకుపోవాలని సినిమా లేదండి. సర్దుపటాన్ని మీరు మా మొగుళ్ళ చేతులు కాళ్ళు ఎరగదీస్తా యాదవ సచ్చినాళ్ళారా. అబలలతో గొడవ ఎందుకు నాయన? ఎవరది? వీరేశలింగం పంతుల్లా మాట్లాడకండి. వీళ్ళు అబ్బలలు గారు, అగ్గిబరాటలు. అది కాదు బాబు, స్త్రీలను గౌరవించడం మన బాధ్యత. ఇంకో పెద్ద ఆయన, ఆడవాళ్ళు ఆడవాళ్ళ సపోర్ట్ చేసి, మగవాళ్ళు ఆడవాళ్ళ సపోర్ట్ చేసి, నీలాంటి ముసలు కూడా ఆడవాళ్ళ సపోర్ట్ చేయబట్టే ఒంటింట్లో ఉండాల్సిన ఆడవాళ్ళు హైటెక్ సిటీ దాకా వెళ్ళారు. వాళ్ళు ఇంత డెవలప్ అయ్యారంటే ఎవరు కారణం? నీలాంటి ముసలోళ్లే. అందుకే మొగాళ్ళంటే ఏంటో వీళ్ళకి తెలిసేలా చేయాలి. ఏం చేయాలి? మనమంతా కలిసి వీళ్ళకి ఒకేసారి చూపించాలి. ఏం చూపించాలి? ఏం చూపించాలి? చూడండి బాబు, మగాళ్ళంతా చూపించాలి చూపించాలి అంటే ఆ లేడీ కండక్టర్ అదేదో బూత్ అనుకుని అందరినీ దింపేసింది. ఇంతకీ ఏం చూపించాలి బాబు? ఐకమత్యం సార్. ఐకమత్యం కాదురా, ఇప్పుడు నీ అస్థిపంజరం చూపిస్తావు. ఏంట్రా?
రాఘవేంద్ర సృష్టించిన జ్యోతివా? ఈవీవి క్రియేట్ చేసిన ఆమెవా? లేక కృష్ణవంశీ గులాబీవా? కాదు, రామ్ గోపాల్ వర్మ దెయ్యాలు. కరెక్ట్ గానే చెప్పావు తల్లి. హాయ్, భలే ఉన్నావు. చెప్పు తెగుద్ది. ఏ నీ చెప్పులు అంత పాత అయ్యా? ఇక్కడే ఉండండి నా టాలెంట్ చూపిస్తా. అంత అవసరమా? ఐశ్వర్యరాయ్లా ఉన్నావు. ఏయ్, పిచ్చి పిచ్చిగా ఉందా? కావాలని ఒకటికి 10 సార్లు చూసి బుద్ధింది కాక ఐశ్వర్యరాయ్, కల్పనారాయ్ అంటూ కట్టింగ్ ఇస్తావా? ఇడియట్. తప్పక. ఏమందరా? ఎర్రగా తీస్తానంది. అయితే ఇప్పుడు చూడు. హాయ్. హలో. హాయ్. ఇవాళ మేము పెన్స్ తెచ్చుకోలేదండి. రియల్లీ? సో వాట్? మీరు మాకు లెటర్ రాసి పెట్టాలి. ష్యూర్, చెప్పండి. అమ్మాయికేగా? యా. చెప్పండి. హాయ్ సెక్సీ. అమ్మాయి పేరా? యా. నిన్న రాత్రి నువ్వు ఇచ్చిన కిస్సు ఐ నెవర్ ఫర్గెట్. నీకు పెట్టిందా? కాదు, వీడికి. మరి నువ్వు మురిసిపోతావే. నువ్వు చెప్పు. ఇవాళ మంచం విరగొట్టాలనుంది. తలుపులు తెరిచే ఉంచు. నేను వచ్చి మంచం సంగతి చూస్తాను. రాయండి. మీరు కార్పెంటరా? కాదు. మరి మంచం విరగొట్టడం ఎందుకు? బాగు చేయడం ఎందుకు? మరీ అంత జనరల్ నాలెడ్జ్ లేకపోతే ఎలా పాప? మంచం విరగొట్టడం అంటే నాకు అన్ని తెలుసు కానీ ఇదిగోండి లెటర్. మాకెందుకు, రాసింది నీకే. ఏయ్, నాతోనే వెట్కారాలా? మీ అంతు చూస్తాను. ఏంటి చూసేది? నా జట్టు వెళ్తాను రా. పంగనామాల మేసాలు చెప్పి మీ సంగతి చూస్తాను. పంగనామాల మమ్మల్ని ఏం చేయలేడే. ఆయనకు మేమంటే వడ 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 కాదురా, దడ దడ. అయినా పంతులు ఏం చేస్తాడో ఇదేం చేస్తుంది. ఏయ్, ఏ ఓవే డామ్ డుమ్ డుష్. డామ్ డుమ్ డుషా? నన్నే అసహ్యంగా తిడతావా? నా గురించి నీకు తెలీదు. ఏంటో తెలుసుకున్నది? నువ్వేమైనా టైటానిక్ హీరోయిన్ వా? రేయ్, నాకు ఎమోషన్ తెప్పిస్తున్నావు. నాకు కోపం వస్తే ఏం చేస్తావమ్మా? చూస్తావా? రేయ్, ఈ నందినితో పెట్టుకుంటున్నావు. నా కెపాసిటీ ఏంటో మీకు తెలీదు. ఈ నందిని 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 నందిని. ఏంటి నందిని నందిని నందిని? నువ్వు నందిని అంటే నేను బద్రీనాథ్. ఓహో, బద్రీనాథ్ బాబు. అయితే ఇక్కడే ఉండు, నీ అంతు తెలుస్తాను. ఓవే. ఏమేవ్ రాధా? ఎవరా నువ్వు? నన్ను ఏమి అంటున్నావు? ఓరి దేవుడు, రాత్రి విషయం పొద్దునకే మర్చిపోతే ఎట్లా? అయ్యో రథ, మీరేనా? కాఫీ మీకోసమే తెచ్చాను, తీసుకోండి. డెఫినెట్ గా కాఫీ అయినా ఫినాయిల్ కింద తెచ్చావా? పగటిపూట జోకులొద్దు, ఇచ్చింది ఇచ్చినట్టు తాగండి. ఇవ్వు. ఈ ఫేస్ కి జోకులు కూడాను. అబ్బా, మీదేదో పెదరాయుడు ఫేస్ అనేట్టు ఫీల్ అవ్వకండి. రావు గోపాలకు తక్కువ, మాడాకే ఎక్కువ. రాను రాను అక్కయ్యకి మతిమరుపు ఎక్కువ అవుతుంది. ఈ మతిమరుపుతో ఎటైనా వెళ్ళిపోతుందని భయంగా ఉంది. ఎటైనా వెళ్ళిపోతే పర్వాలేదు, ఎవరితోనైనా వెళ్ళిపోతేనే కొంప మునిగేది. ఏ కుటుంబరావు? నా పేరు మల్లికార్జునవే. ఏదో ఒకటి అనుమానించావో ఆస్తి మొత్తం అనాథ శరణాలయానికి రాసిచ్చేస్తాను. ఆపువే. దీనికి కోవేశ్వరంలో పున్నట్టుంది. అవునమ్మా, మీ ఫ్రెండ్ అమెరికా నుంచి వచ్చేసిందా? అక్కయ్య మతిమరుపు మీకొచ్చినట్లుంది. ఏం చూస్తున్నారా? డిస్టర్బ్ చెక్. అందరూ సైలెంట్ గా చూడరా. ఏ కడుపా? కాదు, మరి వస్తుందేమోనని భయం. వచ్చినప్పుడు చూసుకుందాం. కడుపు వచ్చిన తర్వాత వీడేంట్రా చూసేది డుమ్మా? నీకెందుకురా? ప్రియా షో చూపిస్తాను, చూడండి రా. ప్రియా, నన్ను నీ బాహువుల్లో బంధించు. రా ప్రియా. రేయ్, దీని కడుపు ఖాయం. ఆ అమ్మాయి కడుపు ఆ అమ్మాయి ఇష్టం. నీకెందుకు టెన్షన్? ఓకే ప్రియా, సాయంత్రం ఓడియన్ డీలక్స్ లో కలుసుకుందాం. రా. అలాగే, బాయ్. బాయ్. షో అయిపోయింది, పదండ్రా. హాయ్. ఏంటి ప్రేమించుకున్నాం రానే? కాదు, ఆట ఆడుకుందాంరా. నెక్స్ట్ పెళ్లి చేసుకుందాం రానా? లేదు, విడాకులు తీసుకుందాం పద. Oh my God, మరి వీడు? వీడి దగ్గర ఉంది బజాజ్ బాక్సర్, పాకెట్ మనీ 200. సీలో కర్వాన్ని ట్రై చేస్తున్నాను, వాడు దొరికితే లెఫ్ట్ లెక్తే మరి ప్రేమించావుగా? ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకోవాలని రూల్ ఉందా? బాయ్. ప్రేమంటే ఇదేరా? అంటే ప్రేమ లేదంటారా? ఉంది. మరి లవ్వర్స్ మధ్య లేదు. ఉంది. లేదు. ఉంది. లేదా? ఉందిరా. లేదురా. సరే, ఒక్క ఆయన బొమ్మ పడితే ప్రేమ ఉన్నట్టు, వరుసు పడితే ప్రేమ లేనట్టు. ఓకే ఓకే. చూసావా, వరుసు పడింది, ప్రేమ లేదు. ఇప్పుడేమంటావు? ప్రేమని బొమ్మ బొరుసుతో తెలుసుకునే మీతో ఏం మాట్లాడతాను రా, వేస్ట్. అందుకే ప్రేమ గురించి మాతో మాట్లాడొద్దు అంటున్నాం. అయితే మీరు ప్రేమించనమాట. ఎందుకు ప్రేమించాం? ప్రేమిస్తాం. ఎవరిని? అమ్మాయిల్ని. చా, అబ్బాయిని అనుకున్నానులే.
ఓరి అజ్ఞాని, నువ్వు అలా అనుకుంటావనే చెప్పాంరా. ఏడ్చారు. అసలు మీరు ప్రేమించే అమ్మాయి ఎలా ఉండాలి? మామూలుగా ఉండకూడదురా. నీలా చండాలంగా ఉంటే సరిపోతుందా? రేయ్ చంపేశాను అది. అబ్బా, అమ్మాయిని చూస్తే కరెంట్ షాక్ కొట్టాలరా, చెక్కాలరా. ఆ అమ్మాయికా? కాదు నీకు. వీడి చిన్నపిల్లరా, ప్రేమ గురించి వీడికేం తెలుసు. పదండ్రా. దేవుడా, ఈ ఫేస్లకి పిచ్చెక్కిచ్చి అందగత్తి కావాలట. పుట్టిందా